హలో. హలో. చెప్పండి సార్ మీ పేరు? సార్ రాజ్‌కుమార్ అండి నా పేరు. చెప్పండి ఏం పేరు మీ పేరు? రాజ్‌కుమార్ సార్ రాజ్‌కుమార్. రాజ్‌కుమార్ గారు ఒకసారి సర్‌నేమ్? మోకా. ఎం. ఎక్కడి నుంచి సార్? మాది ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు డీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేయరా సార్ ఇంకా? మీకెప్పుడు మీ సబ్జెక్ట్ ఏంటి? ఎస్‌జీటీ సార్ ఎస్‌జీటీ. ఎస్‌జీటీ 16 తర్వాత 15, 16 తర్వాత ఉంటుంది. సార్ ఇప్పుడు మనకి మామూలుగా సెకండ్ ఫైనల్ ఫేజ్‌లో. అంటే ఫస్ట్ మనకి ప్రాసెస్ అంటే షెడ్యూల్ ఉంటది కదా సార్. ఫస్ట్ ఆల్రెడీ షెడ్యూలే కదమ్మా ఇప్పుడు నేను చెప్పేది. అంటే ఫస్ట్ ఎవరికి ఉంటుంది సార్ ఆ టైప్‌లో మాకు షెడ్యూల్ ఏమన్నా? అదే ఫస్ట్ అంటే స్కూల్ స్టేట్స్‌కి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఫేజ్‌లో సెకండ్ స్పెల్‌లో మీకు ఉంటుంది ఎస్‌జీటీస్. సెకండ్ అండ్ ఫైనల్ స్పెల్ అదే. అంటే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఉంటాయి, నాన్ లాంగ్వేజ్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీకు ఎస్‌జీటీయే కదమ్మా కావాల్సింది. అవును సార్ అవును. సో ఎస్‌జీటీ 15, 16 తర్వాత ఉంటాయి. ఓకే సార్ ఓకే. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్. ఎక్కడ ఈస్ట్ గోదావరి? ఈస్ట్ గోదావరి అమలాపురం. అమలాపురం. ఓకేనా? అంటే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అడగమని చెప్తే మేము అడుగుతున్నాం. అదే వాళ్ళకైతే ఫస్ట్ స్పెల్లో ఉంటాయి 6 నుంచి 15 మధ్యలో అంటే ఉంటాయి. లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ ఉన్నారు సార్ అందుకే. లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ అంటే మరి ప్రస్తుతం కన్ఫామ్ గా చెప్పలేము అది. మా దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ వెంటనే ఇచ్చేవాళ్ళు. ఓకే. ప్రస్తుతానికి అది మాత్రం మనకి సార్ ఇచ్చారు. 15 అంటే జూలై జూన్ జూనే. జూన్ 15 తర్వాతే కదా? జూలై ఎక్కడ? జూలై 6తో క్లోజ్ అయిపోతుంది కదా. అవును సార్. అంటే జూన్ 15 తర్వాత ఎస్‌జీటీ వరకు ఉంటుంది సార్. అవును. ఇప్పుడు యూట్యూబ్ వాట్సాప్ లో కాదు, ఓన్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. పోస్ట్ కొట్టాలంటే మనం ఎంత కష్టపడ్డామో మన ప్లాన్ ఏంటి అనేది ముఖ్యం. వాట్సాప్ లో ఉద్యోగాలు రావు, యూట్యూబ్ వల్ల ఉద్యోగాలు రావు. ఓకే సార్ ఓకే. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత బాగా సక్సెస్ అవుతాం. ఓకే సార్. అంటే ఇప్పుడు మనకి డిలే అవుతుంది అని చెప్పి చాలా మంది. అదే నేను చెప్తున్నాను, మీరు యూట్యూబ్ వాట్సాప్ లో చూడటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు వాళ్ళు. నిజంగా అవ్వకపోవడం ఒక్కసారిగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఓకే సార్ ఓకే. ఇప్పుడు యూట్యూబ్ వాట్సాప్ లో గవర్నమెంట్ నడపవు కదా. అవును సార్ అవును. అవునా? అవును సార్ అవును. సో అలాగే ఉద్యోగాలు కూడా తీసుకురావు. మన కష్టమే, మన ప్లాన్, మన తెలివితేటలే ఉద్యోగాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ నడిపేవాడు ఎవడు మీకన్నా తెలివైనడు కాదు. ఓకే ఓకే. ఓకేనా? అది నాకంటే మీకే బాగా తెలుసు. అవును సార్ అవును. అందుకని కష్టపడండి, మీ ఓన్ స్ట్రాటజీ మీకు ఉండాలి. ఓకే సార్. ఇంకా మనకి ఎలాంటి పోస్ట్ పోన్స్ అంటే ఏమి ఉండవు కదా సార్? అసలు ఏముండదు. ఇంకా నేను ఇంత క్లియర్ గా చెప్పా కూడా మళ్ళీ డౌట్ రాకూడదు. ఓకే సార్ ఓకేనండి. 100% అయిపోతాయి. పోస్టింగ్ కూడా వచ్చేస్తాయి. వాటి గురించి ఆలోచించండి. మంగళగిరి వెళ్తున్నారు అని చెప్పి మా గ్రూప్ లో. అదేనమ్మా నేను అది చెప్తున్నా. అదే వాట్సాప్ ఈ గ్రూపుల వల్ల మీ టైం కిల్ అవడమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాట్సాప్ ను వాడుకోండి తప్ప ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోవద్దు. ఓకే సార్ ఓకే. ఓకే రైట్.